హాయ్ క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి చూడండి, ఇక్కడ ప్రస్తుతానికి మినీ ఫార్మసీ మెయింటైన్ చేస్తుంది. ఇదిగోండి చూడండి, మినీ ఫార్మసీ కదా, పిల్లలు ఉంటే తప్పదు కదా, ట్రావెలింగ్ అంటే అన్ని క్యారీ చేయాలి. సో అందుకే పెద్దోడివి చిన్నోడివి సపరేట్గా ఇంకా అన్ని పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పలేము కదా, ఎమర్జెన్సీగా యూజ్ అవుతాయని ముందే అయితే పెట్టుకుంటున్నాను. మరి పెద్దోడిది చిన్నోడిది పెడుతున్నావు, ఇంటికి పెద్దోడిది మర్చిపోయావా? అవి కూడా పెడతాను, అందరికి పెడతాను. నాకు కూడా ఉంటాయి 2 టానిక్స్, అవి కూడా మెయింటైన్ చేయాలి డైలీ. ఉద్యమం మొదలెట్టింది. ఇదిగోండి, ఇది బ్యాగ్ ప్యాక్ చేసింది. ఇంకా అయిపోయిందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి పెట్టాల్సినవి. నాయన చూసారా, అది మరి లేడీస్ అంతా అంటే ఏదో ఒకటి గుర్తొస్తా ఉంటుంది, ఇంకా అలా లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి పెడతానే ఉంటాము. కానీ అదేంటి, ట్రైన్ ఎక్కేసరికి అదేంటి ఏదో ఒకటి మర్చిపోతారు, కన్ఫర్మ్ గా మర్చిపోతారు. ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతాను. ఆయనతో తిట్లు తింటూనే ఉంటాను. చెప్పేసి తిట్లు తింటారు. మర్చిపోను. ఓకే అయితే ఇంకా మళ్ళీ మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరే ముందు అయితే చూపిస్తాము. ప్రెసెంట్ అమ్మ ఏం చేస్తుందో చూద్దాము. అందరం హైదరాబాద్ కి రెడీ అయిపోతున్నాం కదా, బయలుదేరాలి. బిజీగా వెళ్ళి వంట వెళ్ళేదేంటి అన్ని తెచ్చుకున్నాము. కొబ్బరికాయలు అవన్నీ తెచ్చాము, పళ్ళు. అమ్మ బయట పూలు కట్టుకుంటుంది. హలో క్రేజీ ఫ్యామిలీ, మీరు భారతదేశపు మొట్టమొదటి స్పోర్ట్స్ అండ్ గేమింగ్ అప్లికేషన్ అయిన క్రికెట్స్ గ్రేటెస్ట్ అప్లికేషన్ గురించి విన్నారా? ప్రతి వారం మీరు క్రికెట్స్ తో ఆడటం ద్వారా iPhone 15 Proని పొందుతారు. ఇప్పుడే నమోదు చేసుకోండి మరియు ఉచితంగా 1200 రూపాయలు పొందడానికి మీ స్నేహితుడికి రిఫర్ చేయండి. ఈ IPL 2024లో మీరు క్రికెట్స్ తో HD నాణ్యతలో అన్ని IPL మ్యాచ్లను ఉచితంగా చూడవచ్చు. నా ప్రోమో కోడ్ Lucky100 ఉపయోగించండి మరియు 100 రూపీస్ బోనస్ గా పొందండి. మీరు చేయాలనుకుంటున్నది ఇప్పుడే నమోదు చేసుకోండి. నేను లింక్ ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు డిపాజిట్ చేస్తున్నట్లయితే క్రికెట్స్ తో మీ అదృష్టాన్ని ప్రయత్నించడానికి ఉచితంగా 300 రూపాయలను బోనస్ గా పొందండి. ప్రముఖ క్రికెటర్ రాబిన్ ఉతప్ప మరియు గ్రేటెస్ట్ నటి శ్రబంతి చటర్జీ క్రికెట్స్ కు బ్రాండ్ అంబాసిడర్లు కాబట్టి మీరు క్రికెట్స్ ను విశ్వసించవచ్చు మరియు ఆడవచ్చు. క్రికెట్స్ అనేది విస్తృత శ్రేణి గేమ్లతో కూడిన వరల్డ్ క్లాస్ ప్లాట్ఫామ్. మీరు ఈ IPL సమయంలో క్రికెట్స్ తో డబ్బును సులభంగా గెలవచ్చు మరియు ధనవంతులుగా మారవచ్చు. క్రికెట్స్ లో ఏవియేటర్ గేమ్ తో మరింతగా ఎగరండి మరియు గెలవండి. డిపాజిట్ మరియు ఉపసంహరణ చాలా సులభం మరియు అన్ని భాషలలో మంచి కస్టమర్ సేవను కలిగి ఉండండి. ఇప్పుడే చేరండి, లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మరియు వేగంగా 300 రూపాయలు బోనస్ గా పొందండి. పూలు అమ్ముతున్నావమ్మా? ఎంత పోరా? 100 రూపాయలా? ఇంకేలేవా? ఎందుకు కడుతున్నామ్మా? అమ్మ చెప్పమ్మా. రేపు నవగ్రహాల పూజ ఉంది ముందు, మొత్తం 11 మాలలు దండలు వేయాలి. ఎక్కడి నుంచే కట్టుకొని తీసుకెళ్తున్నాం. మా చిన్నోడికి ఇప్పుడు ప్లేయింగ్ టైం అనమాట, ఆడుకుంటున్నాడు, అందుకే డిస్టర్బ్ చేయట్లేదు. 2-3 డేస్ నుంచి బాగా క్రాంకీగా ఉన్నాడు. మొన్న 3 డేస్, ఇంకా ఈరోజు పర్లా బాగానే ఉన్నాడు. అంటే ఒక్కరోజు ఒకలా ఉంటారు కదా వాళ్ళు, ఈరోజు అయితే కొంచెం కూల్గా కామ్గా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఈవెంట్కి వెళ్తున్నామని చెప్పాం కదా, సో ఆ రోజే వచ్చింది కాబట్టి ఇంకా అక్కడే చేస్తున్నాము. బావగారు వాళ్ళు పంతులు గారిని కనుక్కుంటే మొత్తం లిస్ట్ అంతా చెప్పారు ఏమేమి కావాలి ఏంటనేది. సో ఇక్కడ 1 టౌన్లో తెచ్చేసుకున్నారు అత్తమ్మ వాళ్ళు. ఈవినింగ్ వెళ్ళి ఇంకా పూలు కడుతున్నారు కదా అత్తమ్మ. నవగ్రహాల పూజకి మొత్తం 9 దండలు వేయాలి. ఇందాక అత్తమ్మ 11 అని చెప్పారు, అవి కరెక్ట్ కాదు, 9. ఆ 9 మాలలు వేయడానికి కడుతున్నారు. మొత్తం 4 శాంతి పూజలు చేయాలన్నారు. రుద్రాభిషేకం ఒకటి, నవగ్రహ పూజ ఒకటి, ముఖావలోకనం. అంటే ఆయన 11 రోజున నూనె మూకుడులో చూడాలని చెప్పారు కదా ఫేస్, ఆల్రెడీ చూస్తారు ఆయన. పంతులు గారు ఆ రోజు మళ్ళీ చూపిస్తారంట. నూనె ముక్కుడులో బాబు ఫేస్ అనేది ఆయన చూడాలంట, అదొకటి. ఇంకోటి సంథింగ్ ఏదో ఉంది, హోమం ఉంది ఒకటి. ఇంకోటి నామకరణం, పేరు కూడా ఆ రోజే పెట్టేస్తున్నాము, పేరు కూడా అనేసుకున్నాము. కామెంట్స్లో పెట్టమని చెప్పాం, కాకపోతే మేము ఆల్రెడీ అనేసుకున్నాము. మంచి పేరైతే సెలెక్ట్ చేసుకున్నాం. చిన్నత్తమ్మ వాళ్ళు కూడా చెప్పారనమాట ఇలా అయితే బాగుంటుందని. సో మేము అనుకున్నది వాళ్ళది కలిపి అయితే పెడుతున్నాము. ఇంకా రేపే రివీల్ చేస్తాం, ఫేస్ రివీల్, నేమ్ రివీల్ కూడా రేపే చేస్తాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్, ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. జున్ను రెడీ? ఓ అస్సలు అన్నం తినలా, జలుబు చేసింది వాడికి, ఏమి తినట్లా. గెట్ రెడీ. అత్తమ్మ తింటున్నారు.
ఇంకా అయిపోయింది. ట్రైనే లేటు, మేము త్వరగానే వచ్చేసాము. ట్రైన్ లేటు 12709 ట్రైనే లేట్ అయింది. మేము మాత్రం వచ్చేసాము ట్రైన్ కోసం. ఈ ట్రైన్ ఎక్కి వెళ్దామంటే అవరు. బాయ్ బాయ్. సార్ గారు హాయిగా పడుకున్నాడు. ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా? బాయ్ చెప్పు. బాయ్. ఇంకా నైట్ పడుకొని ఇంకా ఉదయాన్నే 5:30కి లెగిసి 5:30కి వెళ్ళిపోయింది. లేట్ అయిపోయింది, అరగంట అంతా గంట లేట్ అయిపోయింది. టైంకి వెళ్తాం లేదు చూడాలి. ఇప్పటికే 12 అయ్యింది, వెళ్ళేపటికి 7 అవుతుంది. 7కి రమ్మన్నారు, చూద్దాం. రేపు కలుద్దాం అంతా. బాయ్ బాయ్. ఈసారి గారేమో లేచారు సురుక్కు 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 అంటూ. బాయ్ చెప్పమ్మా. అందరికి ట్రైన్లో వినపడాలి అందరికి. ఇంకో బకెట్ లో ఏ నీళ్ళు చెప్పు. సాత్విక్ అంత బిజీ బిజీగా ఉన్నారు. టైం లేదు, వెళ్ళాలి. దా మనం వెళ్దాం. అరే అంచుదా మనం వెళ్దాం. మేము అనుకున్నట్టుగానే చాలా లేట్ అయిపోయింది అనమాట. అసలు ట్రైన్ దిగేపాటికి 7:30 అలా అయింది. ఇంక ఇంటికి వచ్చేపాటికి 8 అయిపోయింది. ఇంకా మా స్నానాలు అవి అయ్యి వెళ్ళేపాటికి 8:39 అయిపోయింది అక్కడే. కానీ పూజారి గారు మాత్రం లేట్ అయినా కానీ పూజ బాగా చేశారు. అన్నీ చెప్తున్నాడమ్మా. మా అన్నయ్య కష్టపడుతున్నాడు చూడండి. ముఖావలోకనం అని చెప్పాను కదా, నూనె ముక్కుడులో బాబు ఫేస్ చూడాలి. ఆల్రెడీ ఒకసారి 11th డేనే చూసామన్నమాట. కాకపోతే పూజారి గారు మళ్ళీ చూపిస్తున్నారు. ఫస్ట్ అయితే నవగ్రహాల పూజ చేయించారు వెళ్ళిన తర్వాత. సో నవగ్రహాల పూజ ఎందుకు చేయాలన్నారంటే, బాబుది మఖా నక్షత్రం వచ్చింది. మఖా నక్షత్రము ఆశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళకి శాంతి పూజ చేయిస్తే మంచిదంట. అది పవర్ఫుల్ నక్షత్రాలంట. సో అందుకే ఇంకా నవగ్రహాల పూజ అయితే చేయించారు. ఒక పక్కన పూజ చేస్తున్నా కానీ మా మనసు అంతా జున్నుగాడి మీద ఉంది. ఎందుకంటే నైట్ బయలుదేరి ముందు ఒకసారి వామిటింగ్ చేసుకున్నాడు, మళ్ళీ వచ్చేటప్పుడు క్యాబ్లో కూడా వామిటింగ్ చేసుకున్నాడు. కాకపోతే జలుబు కదా, కఫం ఉండి అలాగ అవుతుందని అనుకున్నాము. కానీ మా పూజ మధ్యలో ఉండగానే మామయ్య ఎత్తుకున్నప్పుడు బాగా శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉన్నట్టు అలా అయ్యిందంట. అసలు భయం వేసింది. ఇంకా వెంటనే అత్తమ్మకి చెప్తే ఇంకా బావగారు అత్తమ్మ హాస్పిటల్ తీసుకెళ్లారు వాడిని.
క్షుల్లేభ్యోశ్వరూరేభ్యశ్చ వో నమో నమో నాస్త్య క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో శ్రీభ్యోర్దేభ్యశ్చ వో నమో నమో రథేభ్యో రథవదిభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యో ప్రపద్యామి వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ ఇక్కడ నేను అనుకున్న కొడుకు మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి నా దగ్గర కన్నా మా అందరి దగ్గర కన్నా అత్తమ్మ దగ్గరే ఎక్కువ ఉండేవాడు అనమాట. కాకపోతే నామకరణం చేసేటప్పుడు లేరు, జున్నుగాడికి బాగాలేదు కదా, హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో ఇక్కడ మిస్ అయ్యారు అత్తమ్మ. బాబు పేరు వచ్చేసి మా అక్షరంతో పెట్టాలన్నారు. సో అందుకే మేము మహిరాంష్ కార్తికేయ అని పెట్టాము. ఇది కూడా మహిరాంష్ అంటే మా జున్ను బాబుది ఆర్యాంష్ కదా, ఇంకా అలా రైమింగ్గా బాగుంటుందని చెప్పి మహిరాంష్ అని అనుకున్నాం. ఇంకా ముద్దు పేరు మహి అని పెట్టేసుకున్నాము. మావయ్య, అక్క, పెద్దమ్మ ఇంకా అందరము బాబు చెవిలో పేరు చెప్పేశాము. ఇంకా అత్తమ్మ బావగారే మిస్ అయ్యారు. కాకపోతే జున్నుగాడిని తీసుకెళ్లారు కదా, వీడియో తీద్దాం అనుకున్నాం. కానీ బాబు హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా, ఇంకా అందుకే వాళ్ళిద్దరు వెళ్ళారు. లక్కీగా డాక్టర్ కూడా అదే టైంకి వచ్చారంట. అసలు లేట్గా వస్తారంట ఎప్పుడు. ఇంకా మీరు వన్ అవర్ లేట్ అయినా కానీ అడ్మిట్ అయిపోవాల్సి వచ్చేదమ్మా, పర్లేదు నెబులైజేషన్ పెట్టండి, ఒక 2-3 days అలా తీసుకురండి, తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇంకా షార్ట్ వీడియోలో చెప్పాం కదా మేము ఈవెంట్కి వెళ్ళట్లేదు, వాళ్ళిద్దరే వెళ్తారని చెప్పి. ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఫిక్స్ అయ్యి ఈవెంట్కి వెళ్దాం అనేది అయితే అనుకున్నాము. సో ఆ ఈవెంట్ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.